వెల్కమ్ టు విజిల్. రెండు 2019 చంద్రబాబు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగింది. ఆనాడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుకు ఆ తెల్లవారుజామున విషయం తెలిసిన వెంటనే పులివెందుల చుట్టుపక్కల ఉన్న సెల్ ఫోన్ టవర్స్ CDR కాల్ డీటెయిల్డ్ రికార్డ్, డేటా లాగ్స్, టైమ్ స్టాంప్స్, డ్యూరేషన్, టోటల్ సెల్ టవర్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ హిస్టరీ, అనుమానితుల గూగుల్ అకౌంట్స్ క్రెడెన్షియల్స్ ద్వారా law enforcement can download data to access mails, location history, everything. CDRను నాటి ఇంటెలిజెన్స్ బాస్ ఏబి వెంకటేశ్వరరావు భద్రపరచబట్టే సిబిఐ దర్యాప్తులో ముందుకు కదలటానికి కీలకమైన అత్యంత ముఖ్యమైన సోర్స్ అయ్యింది. ఆ CDR లేకపోతే ఈ కేసు దర్యాప్తు ఇక్కడ దాకా వచ్చేది కాదు. హత్య సమయంలో కడప ఎస్పీగా పనిచేస్తున్న రాహుల్ దేవ్ శర్మ సుమారు 2 గంటల సమయంలో ఆ రోజు మధ్యాహ్నం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్టు, ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని, ఇప్పటికే ఘటనా స్థలాన్ని క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయని, ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నామని, విచారణలో ఎవరి పాత్ర అయినా ఉన్నట్లు తేలితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నాడు ఎస్పీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే, ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసినా, దర్యాప్తు జరపాల్సిన తీరుపై సూచనలు చేసినా నాటి ఎస్పీ కనీసం పరిగణలోకి తీసుకోలేదు. హత్య వార్త ఉదయం 5 గంటలకు ఇంటెలిజెన్స్ పసిగడితే 11:30 వరకు ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్ళకపోవటాన్ని ఎలా చూడాలి? మధ్యలో పులివెందుల సిఐ శంకరయ్య అక్కడికి వచ్చారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాలను చెరిపివేయటం సరికాదని సిఐ గొణిగారు. ఇది మా కుటుంబ వ్యవహారం, నోరు మూసుకో అని సిఐని గదమాయించారు. పులివెందుల్లో వైఎస్ కుటుంబ వ్యవహారంలో అంతకు మించి మాట్లాడటానికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమన్నా గబ్బర్ సింగా? ఆ సమయంలో హైదరాబాదులో తెల్లవారుజామున రకరకాల వ్యూహాల్లో జగన్మోహన్ రెడ్డి తలమునకలై ఉండగా వచ్చిన మొదటి ఫోన్ కాల్ వివేక మరణ వార్త. సొంత బాబాయ్ మరణిస్తే ఎగరటానికి హెలికాప్టర్ రెడీగా ఉన్నప్పటికీ తాపీగా రోడ్డు మార్గం ద్వారా సాయంత్రానికి పులివెందుల వచ్చి చంద్రబాబును హంతకుణ్ణి చేసిన వైఎస్ జగన్ హత్య ఎలా జరిగిందని దస్తగిరి తన వాంగ్మూలంలో ఏం చెప్పాడో విచిత్రంగా అదే సీక్వెన్స్లో పొల్లు పోకుండా తాను స్వయంగా కళ్ళతో చూసినంత సవివరంగా తన చిన్నాన్న హత్యను మీడియా ముందు ఆ రోజు సాయంత్రం జగన్ వర్ణించాడు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరంతటి మీరే అంటున్నారు చిన్నానను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి, బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు. అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి
కింద పడి వెనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. రక్తపు మరకల క్రైమ్ సీన్ తుడిచిన వారిని, వివేక మృతదేహానికి కుట్లు వేసిన వైఎస్ భారతి తండ్రి ఆసుపత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకోమని, అరెస్టు చేయమని నాటి ప్రభుత్వ లీగల్ టీం తరపున సీనియర్ అడ్వకేట్ పోసాని వెంకటేశ్వర్లు పోరాడి అతి కష్టం మీద బలవంతంగా నిందితులను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక మాజీ మంత్రి దారుణ హత్య జరిగితే సీనియర్ న్యాయవాదులు రంగప్రవేశం చేసి ఒత్తిడి చేసే వరకు పోలీసులు అడుగు ముందుకు వేయలేదంటే అప్పటి డీజీపీగా పనిచేస్తున్న రామ్ ప్రవేశ్ ఠాకూర్, ఆయనే ఆర్పి ఠాకూర్, ఎవరి ఆదేశాలు పాటించినట్టు? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలా, ఢిల్లీ పెద్దల ఆదేశాలా, లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలా? ఎవరి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేయకుండా లీగల్ టీం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించారు అనేది నేటికి రహస్యంగా మిగిలిపోయిన ప్రశ్న. హత్య జరిగిన 15 రోజులకు జగన్ తన చిన్నాన్న వివేకానంద శ్రీమతి సౌభాగ్యమ్మ చేత హైకోర్టులో వివేక హత్యపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేసే ఈ కేసు విచారణ పురోగతిని బయటకు తెలియపరచడానికి వీల్లేదని, ఎన్నికల ప్రసంగాల్లో వివేక హత్య ఉదంతం ప్రచారంగా ఉపయోగించరాదని ఆమె కోర్టుకు వెళితే అప్పటి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డీజీపీ నేతృత్వంలో సిట్ ఏర్పాటైందని, డీజీపీ స్వయంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. కానీ సౌభాగ్యమ్మ కోరినట్టే కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. పాపం డాక్టర్ సునీతకు, తల్లి సౌభాగ్యముకు అప్పటికి ఇంకా తెలియదు. వారికి ఎటువంటి అనుమానము రాలేదు ఎన్నికల్లో వారి బిడ్డ జగన్కు ఎక్కడ నష్టం జరుగుతుందో అని. కుమారుడు జగన్ చెప్పినట్టు చెల్లి, చిన్నమ్మ సహకరించారు. అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలంలో వివేకను ఎంత దారుణంగా హత్య చేసింది లోకానికి తెలిపింది. లోపలున్న నలుగురు, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, ఆయన ఎంత ఘోరంగా హింసించింది దస్తగిరి వివరంగా చెప్పాడు. గుండెకు స్టెంట్లు వేయించుకున్న వివేక ఛాతీపై సునీల్ యాదవ్ పిడిగుద్దులు గుద్దాడు. బూతులు తిడుతూ ముఖంపై కూడా గుద్దాడు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలి తీసుకుని తలపై నరికాడు. దస్తగిరి కూడా వివేక ఛాతీపై గొడ్డలితో ఒక దెబ్బ వేశాడు. ఇదంతా జరిగింది బెడ్రూమ్లో. తీవ్రంగా గాయపడిన వివేకను నలుగురు కలిసి కొడుతూ డ్రైవర్ ప్రసాద్ తనను చంపబోతున్నట్లు లేఖ రాయించారు. తర్వాత వివేకను బాత్రూంలోకి తీసుకెళ్లి కింద పడేసి గొడ్డలితో నరికి హతమార్చారు. చనిపోయే ముందు ఇంత దారుణంగా హింసకు గురైన వివేక మృతదేహంపై ఎవరికైనా ఎన్ని గాయాలు కనపడి ఉండాలి? అన్ని గొడ్డలి పోట్లు తిన్న శరీరం నుంచి ఎంత రక్తం పారి ఉండాలి? కానీ ఆ ఉదయం అక్కడికి వెళ్ళిన వారు వివేక గుండెపోటుతో మరణించారని అనుకున్నారట. బాత్రూంలో ఉన్న వివేక మృతదేహాన్ని బెడ్రూమ్లోకి మార్చారు. వైఎస్ భారతిరెడ్డి తండ్రి డాక్టర్ గంగిరెడ్డి దగ్గర కాంపౌండర్గా పనిచేసే గజ్జల జయప్రకాష్ రెడ్డిని పిలిపించి వివేక శరీరంపై ఉన్న గాయాలకు శుభ్రంగా తుడిపించి కట్టుకట్టించారు. చూడటానికి వచ్చిన వారికి చీదరగా కనపడకుండా ఉండాలి కాబట్టి ఇదంతా చేయించారంట. చెప్పేవాడికి వినేవాళ్ళు ఏ స్థాయిలో ఎర్రి పుష్పాలై అనుకుంటే ఇంతకు తెగిస్తారు. వివేక హత్య జరిగిన 2.5 నెలలకు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు సిట్ను మార్చాడు. అప్పటికి కానీ సునీతకు అర్థం కాలేదు తన తండ్రి హత్య వెనుక అసలు కుట్రదారులు ఎవరు అని. ఆ తర్వాత సునీత న్యాయ పోరాటం పలుమార్లు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్ సునీత స్వయంగా కలిసి తన తండ్రి హత్య కేసులో అసలు హంతకులను బయట పెట్టడానికి సాయాన్ని అర్థించారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. జగన్ ఆర్థిక బలం ఇటు బీజేపీ అటు కాంగ్రెస్తో ఏకకాలంలో రాజకీయం చేయగల జానతనం జగన్ సొంతం. సిబిఐ ఎవరి ఆధీనంలో ఉంటుంది అనేది మీకు తెలియంది కాదు. వివేక హత్య కేసు గురించి కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారా? మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అనేది మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా సిబిఐ వింత పోకడ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేసు ఏ డైరెక్షన్లో విచారణ సాగుతుందో. ఇటీవల ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును నియమిస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
నన్ను మాట మాత్రం అడగకుండా ఆ జీవో జారీ చేశారు. జారీ చేసిన తర్వాత కూడా ఒక్క సింగిల్ ఫోన్ కాల్ కూడా ప్రభుత్వం నుంచి నాకు రాలేదని ఏబీవీ రావు మీడియాకు తెలియజేశారు. ఏబీవీకి ఏం కావాలో ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించిన దారుణాలు వెలికి తీసే బాధ్యత తనకు అప్పజెప్పమని ఆయన కోరినట్లు, కానీ ప్రభుత్వం స్పందించలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరోపక్క గడిచిన కొద్ది నెలల క్రితం 2 సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నాటి వివేక హత్య కేసులో ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా వివేక హత్య కేసు ఛేదించడంలో కొంత పొరబడ్డామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంటెలిజెన్స్ అత్యంత సమర్థవంతంగా చేసింది. డీజీపీ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకు కదలకపోతే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు? వివేక హత్య దర్యాప్తులో పూర్తిగా విఫలమైన నాటి డీజీపీ ఆర్పి ఠాకూర్ను ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఏబీ వెంకటేశ్వరరావును అంటరానివాడిగా వెలివేశారు. ఇప్పుడు చెప్పండి, వివేక హత్య కేసులో ఎవరితో కుమ్మక్కయ్యారు? పులివెందుల టు ఢిల్లీ టు అమరావతి, కడప కోర్టు, హైకోర్టు, హైదరాబాద్ సిబిఐ కోర్టు, ఫైనల్గా సుప్రీంకోర్టు. ఒక మాజీ మంత్రి దారుణ హత్య కేసు, అసలు నిందితులను పట్టుకోలేని అసమర్థ రాజకీయ వ్యవస్థల నడుమ న్యాయం బతుకుతుంది, నిజం గెలుస్తుంది, నిజం గెలవాలి అనే స్లోగన్స్ ఎవరిని మోసం చేయటానికి అనే ప్రశ్నలుగానే మిగిలిపోతాయా? అసలు హంతకులు బయటకు వస్తారా లేదా వేచి చూద్దాం.